ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ మరణించాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగోడ నియోజకవర్గం గోరంట్ల మండలం కలితాండకు చెందిన మురళీనాయక్ మే 8న జరిగిన ఆపరేషన్ సింధూర్ కాల్పుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్లో వీరమరణం పొందాడు. ఇతను చనిపోవడానికి ముందు 14 మంది సైనికుల్ని చంపిన తర్వాత అక్కడ ఎవరూ లేరని తిరిగి వెనక్కి వచ్చే సమయంలో పాకిస్తాన్ సైనికులు కాల్చారు. ఇతను 2022 నవంబర్లో అగ్నివీర్లో జాయిన్ అయ్యాడు. 2 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లేటప్పుడు వాళ్ళ పేరెంట్స్తో దిగులు పడకండి, నేను పంజాబ్కి వెళ్తున్నాను అని చెప్పాడు. మే 9న ఆర్మీ ఆఫీసర్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇక మనతో లేడు అని చెప్పాడు. కొన్ని రోజుల ముందే అతన్ని LOCకి మార్చారు. ఇతని మరణం తర్వాత దీనిపైన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. మురళి త్యాగాన్ని దేశం ఇప్పటికీ మర్చిపోదు అని, ఈ సమయంలో తల్లిదండ్రులు దృఢంగా ఉండాలి అని ధైర్యం చెప్పారు. బండి సంజయ్ గారు కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని తెలిపారు. చాలా మంది దీనిపైన సంతాపం తెలుపుతున్నారు. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో 12,50,000 మంది వర్క్ చేస్తున్నారు. రిజర్వ్ లో 9 లక్షల మంది ఉన్నారు. టోటల్ గా 21 లక్షల మంది ఉన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ లో ఇండియాలో ఉన్న సోల్జర్స్ అందరూ క్షేమంగా ఉండాలి అండ్ మురళీ నాయక్ స్వర్గస్థులు కావాలి అని కోరుకుంటూ ఇట్లు మీ రిమెంబర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు.